ఈ కథలో గురువుగారిని ఆనందపరిచిన శిష్యుని సమాధానం ఏమిటో తెలుసుకుందామా? ఒక గురువుగారు శిష్యులను పరీక్షించదలిచి అందరికీ తలొక మామిడి పండు ఇచ్చి ఎవరూ చూడకుండా తినమని చెప్పారు. అప్పుడు కొంతమంది చెట్టు చాటుకు వెళ్ళి, కొంతమంది నది ఒడ్డుకు వెళ్ళి, మరి కొంతమంది గదిలోకి వెళ్ళి మనుషులు ఎవరూ కనబడిన చోట తిన్నారు. కొంతసేపటి తర్వాత గురువుగారు పిలిచి, అందరూ మామిడి పండు తిన్నారా అని అడుగుతారు. అప్పుడు అందరూ తిన్నాము అని చెప్తారు. ఒక చిన్న పిల్లవాడు మట్టుకు తినకుండా దాన్ని అలాగే చేత్తో పట్టుకుని నిలబడ్డాడు. గురువుగారు ఆ పిల్లవాడిని ఎందుకు తినలేదు అని ప్రశ్నిస్తారు. అప్పుడు అతను, నాకు ఎంత వెతికినా ఎవరూ లేని ప్రదేశం కనపడలేదు అని సమాధానం చెప్తాడు. మిగతా శిష్యులు ఎగతాళిగా నవ్వడం ప్రారంభిస్తారు. వారిని వారించి, అదేంటో కొంచెం వివరంగా చెప్పు అని గురువుగారు ప్రశ్నిస్తారు. మీరే కదా భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పారు. మరి నేను మామిడి పండు తినేటప్పుడు దేవుడు చూస్తాడు కదా అని అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు ఆ చిన్న పిల్లవాడిని, నేను పెట్టిన పరీక్షలో నీవు ఒక్కడవే గెలిచావు. నేను చెప్పినవి నీవే బాగా అర్థం చేసుకుని పాటిస్తున్నావు అని మెచ్చుకున్నారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఏ పని చేసినా భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అనే ఉద్దేశంతో చెయ్యాలి. అప్పుడు ఏమి చేసినా మంచిగా, ఎవరిని బాధ పెట్టకుండా చేస్తాం. తప్పు చేయడానికి భయపడతాం. మన మనస్సాక్షి, భగవంతుడు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటాడు.